నేను అన్ని ఊర్లు తిరిగి చివరికి ఈ ఊరిని సెలెక్ట్ చేశాను. అరుణ్, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? త్వరగా బిజినెస్ స్టార్ట్ చేసి నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు లక్షలు సంపాదించి ఇవ్వాలనిపిస్తోంది. రేయ్, కావాలంటే చూడు, సంవత్సరం తిరగకుండా ఇంకో లెదర్ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఏమైందిరా, ఏం మాట్లాడడం లేదు? రే, ఇది నా కోసం మొదలుపెట్టిన బిజినెస్ కాదు, నీ కోసం మొదలుపెట్టిన బిజినెస్. నీకేమనిపిస్తే అది చేసుకోరా. పల్లెటూరని బతిమాలితే పోన్లే పాపం నీతో వస్తున్నాను. బిజినెస్ గురించి మాట్లాడి బోర్ కొట్టించుకో. ఓ, బిజినెస్ గురించి మాట్లాడుతుంటే నీకు బోర్ కొడుతుందా? ఏంట్రా? ఉండి చూసి వస్తాను. ఏమైందిరా? తెలియట్లేదురా. సరే, నువ్వు పని చెయ్యి. ఏదైనా బండి వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళిపో. ఈ కార్ సంగతి నేను చూసుకుంటాను. రే, అదేం వద్దురా. కార్ రెడీ చేసుకుని ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వు దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో వెళ్ళి చూడు. అది కాదురా, మెకానిక్ వచ్చి రిపేర్ చేసే లోపు లేట్ అయిపోద్ది. 10 గంటలకు నేను ల్యాండ్ ఓనర్ని చూడడానికి వస్తానని చెప్పాను. దాందే ఉందిరా, కొంచెం లేటుగా వెళ్తే ఏంటి? వద్దురా, పల్లెటూరు వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళకపోతే అపార్థం చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతారా. మనం మంచి స్థలాన్ని మిస్ అవ్వకూడదు కదా. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదురా, నన్ను మాత్రం ఎలా వెళ్ళమంటావు? నువ్వు దాని గురించి ఏవి కంగారు పడకు. సుబ్రహ్మణ్యం అని నేను ఒకని రెడీ చేసి పెట్టాను. వాడిని కలిస్తే అంతా వాడే చూసుకుంటాడు. అన్నా, ఇతని కొంచెం అమ్మవారి గుడి దగ్గర దింపేస్తారా? ఓకే, రమ్మనండి. వెళ్ళరా. రే, అతని పేరేంటానో? సుబ్రహ్మణ్యం. అవును, వీడిని వదలకూడదు. ఈ ఊరిని నాశనం చేద్దామని లెదర్ ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం చూపిస్తావా? ఈ ఊళ్ళో లెదర్ ఫ్యాక్టరీ పెడితే ఈ ఊరి పరిస్థితి ఏం కావాలి? నిన్ను నొప్పిగా ఉందా? నన్ను కొట్టొద్దు. మాట్లాడకు. నిన్ను బుద్ధి లేదు ఈ పని చేయడానికి. ఏం చేస్తున్నా? నీకొచ్చే కమిషన్ ఆశపడి ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నావు. కెమికల్ నీళ్లు భూమిలోకి వెళ్తే ఆ నీళ్లు దేనికి పనికిరావు. ఈ పని చేయొచ్చా? మళ్ళీ చేస్తావా ఇటువంటి పని? మీరు అడిగిన స్థలం ఇదేనండి. ఓ, సరే, ఇక్కడ స్టాప్ చేయండి. అలాగే. ఓకే, థ్యాంక్స్. పర్వాలేదండి. ఎవరు నువ్వు? ఎవరివయ్యా నువ్వు? నేను ఈ ఊరికి కొత్త అండి. అది నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఏమండి, మీ మొహం లాగే నా మొహం కూడా అందంగా ఉందండి. ఒళ్ళు ఎలా ఉంది? తేలిపోతున్నట్టుగా ఉందండి. లేవయ్యా. నీదే ఊరు? విజయవాడ అండి. ఓ, విజయవాడ అబ్బాయివా? అవును, ఈ ఊళ్ళో ఎవరిని కలవడానికి వచ్చావు? సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కలవడానికి వచ్చానండి. సుబ్రహ్మణ్యమా? సుబ్రహ్మణ్యానికి నీకు ఏమిటి సంబంధం? అది ఈ ఊళ్ళో లెదర్ ఫ్యాక్టరీ కట్టబోతున్నామండి. దానికి ప్లేస్ చూపిస్తానని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అందుకే సుబ్రహ్మణ్యం గారిని కలుద్దామని. ఆయన దగ్గరికి తీసుకెళ్తారా? తప్పకుండా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పద వెళ్దాం. హలో, నన్నెందుకు కట్టేస్తున్నారండి?
ఆ, నువ్వు వెతుక్కుంటూ వచ్చావే సుబ్రహ్మణ్యం, అది ఇతనే. మా ఊరు వచ్చి లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటే ఏం జరుగుతుందో తెలియద్దు, అందుకే. రే కుమారు, ఏంటక్కా? నువ్వు వెళ్ళి మన ఆయుధాన్ని తీసుకురారా. అలాగే అక్క. ఏమయ్యా ఆయుధం అంటోంది ఏంటది? తను ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? వెయిట్ అండ్ సీ. తీసుకోక. ముందు ఇది నీకు రాయాలి. ఏమిటి తేలుతున్నట్టుగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు. తేలిపోతున్నట్టుగా అనిపించిందా? ఇప్పుడు ఎలా ఉంది? జంటగా తేలిపోతున్నట్టుంది. అమ్మా, నా కమిషన్ ఇచ్చింది వీడి కాదమ్మా, వీడు మంచోడే. వీడు ఆ ఓనర్ దగ్గర పని చేస్తున్నాడు అనుకుంటా. ఆ? ఏయ్, నువ్వు పనోడివా? ఆ? ఆ, అవును నేను పనోడ్నే. నిన్ను అడ్డం పెట్టుకుని మీ ఓనర్ని పట్టుకోవాలి. బాబు, మీ ఓనర్ వస్తున్నాడు, ఫోన్ చేసి అడ్డించట్టు వెళ్ళమను. నన్నెలా ఫోన్ చేయమంటావయ్యా? నా చేతులు కట్టేస్తున్నాయిగా. సుబ్రహ్మణ్యం, అరుణ్, మీ ఇద్దరికి ఏమైందిరా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయితే ఆ ఓనర్వి నువ్వేనా? అవును నేనే. ఓహో, అక్క, ఆ పన్నీర్ నీళ్ళు కలిపిన బకెట్ ఎలా ఇవ్వక. ఆ దాంట్లో ఇలా ఇవ్వు. లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటావా? నువ్వు ఈ ఊళ్ళోకి రాకూడదు. రేయ్, ఇటువైపు వచ్చావో నేను చంపేస్తాను. పోరా. పెద్ద వచ్చాడు లెదర్ ఫ్యాక్టరీ పెట్టడానికి. చంపేస్తాను. చూస్తుంటే గడుగ్గాయలా ఉంది. ఎవరండి ఈ అమ్మాయి? నా కూతురే. అవును బాబు. ఏంటి? జాగ్రత్తగా మాట్లాడు బాబు, ఆ పిల్ల చాలా డేంజరు. ఆ, మీకే ఇలాంటి పరిస్థితి అంటే మరి నా పరిస్థితి? కథ కంచికే. కమిషన్ తీసుకున్నావుగా, ఏదైనా ఐడియా చెప్పోయా? ఆ, ఒకరు చెప్తే వదిలేసుద్ది. ఎవరది? అదిగో వస్తుంది చూడు, ఆ అమ్మాయే. తను జానకి ఫ్రెండ్స్. తనతో చెప్పించావంటే మనం తప్పించుకోవచ్చు. అమ్మవారి గుళ్ళో పూజలు మొదలయ్యాయి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? సరే సరే, వెళుతూ మాట్లాడుకుందాం. పద పద. హలో. చెప్పాలా? ఏంటి? దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వరా? నీళ్ళు ఇవ్వడం కుదరదు. మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఫ్రెండ్ నేను ఇమ్మనొచ్చుగా. ఈ ఊరి గురించి తలుచుకుంటేనే భయపడేంతగా మీ ఫ్రెండ్ సన్మానం చేసింది, కానీ ఈ ఊరి గురించి అస్తమానం తలుచుకునేలా మీరు చేయాలి. నన్నేం చేయమంటారు? పల్లెటూరు అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. మీ చేత్తో మంచినీళ్ళు తాగాలనే దాహం అని అబద్ధం చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు, కానీ ఇప్పుడు అడిగితే మీలా ఉండాలని చెప్తాను. మీకు దిష్టి బాగా తగిలిందండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దిష్టి తీయమనండి. కట్టేసుంది, ఎలా తాగమంటారు? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పర్వాలేదు. ఎందుకే కట్లు విప్పావు? ఊళ్ళో పూజ మొదలు కాబోతోంది. వీళ్ళిక్కడుంటే సమస్య రాదు. అది నిజమే. రా వెళదాం. నువ్వు చాలా తెలివిగలవాడివే.
ఏంటయ్యా మామూలు ఆడదాన్ని దేవతలా చూస్తున్నారు? భైరవి మామూలు ఆడది కాదు, సాక్షాత్తు అమ్మవారి అవతారం. భైరవి పిలిచిందంటే ఏ శక్తి అయినా వచ్చి ఎదురుగా నిలబడుతుంది. భైరవి ఒక మాట చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు తెలిసిందా నీకు ఆమె కాళికాదేవి అవతారం అని? ఇంతవరకు అమ్మవారిని శిలగానే చూశాను, ఇప్పుడే అమ్మాయి రూపంలో చూస్తున్నాను. అమ్మా, సమయం దాటిపోతోంది, పూజ మొదలు పెడదామా? చెప్పడం మాత్రమే నా వంతు, చెప్పించడం ఈ అమ్మవారి వంతు. ఆగాగు, అడిగి చెప్తాను. ఉత్సవానికి సమ్మతమా? పూజ మొదలెట్టొచ్చా? పూజలు మొదలు పెట్టండి. విశ్వశక్తి వశం కరో. భూమ భవ్య భూతకృత్, భూతకృత్ భావ భూతాత్మా భైరాసన. భూతకృత్ భావ భూతాత్మా భైరాసన. అమ్మా, ఏమీ అర్థం కావడం లేదు. బలి ఇవ్వాలి. పిల్లలు పస్తులతో ఉండేటప్పుడు తల్లి మాత్రం కడుపారా భుజించగలుగుతుందా? నేను రాత్రి బలిదానం చేస్తాను. నేనిచ్చే బలిదానంతో ఊళ్ళో ఉన్న ఆత్మలన్నీ శాంతిస్తాయి. ఆత్మలు ఆకలి తీర్చుకొని తప్పుకుంటేనే ఉత్సవం ఏ అడ్డు ఆటంకు లేకుండా జరుగుతుంది. నేను ఊళ్ళో సంచారం చేసేటప్పుడు ఇంటి తలుపులన్నీ మూసేసుకోండి. నాకు ఎదురుగా ఎవ్వరూ రాకూడదు. ఈ తల్లి బలి తీసుకుంటుంది. పోండి, బలిదానానికి ఏర్పాటు చేయండి. ఇలా జరిగిందండి. జరిగింది తలుచుకుంటుంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆడదంట్రా అది పిశాచి. రేయ్, టెన్షన్ అవ్వకుండా బయలుదేరరా. ఏంట్రా మరి? విజయవాడకు వెళ్ళి ఫోన్ చేయి. రేయ్, ఏంట్రా సాగనంపాలని చూస్తున్నావు?
నాతో నువ్వురా. రే స్థలం వద్దనుకున్నా ఇచ్చిన అడ్వాన్స్ 50,000 తిరిగి తీసుకోవాలరా. అవి వద్దనుకున్నా ఎలా రమ్మంటావు? అరుణ్, మీ నాన్న కోటీశ్వరుడు, నెలకి జీతాలే లక్షల్లో ఇస్తున్నారు. అలాంటిది 50,000 నీకు ఒక మ్యాటరా? ఒక్క రూపాయి అయినా కారణం లేకుండా ఎందుకు వదిలేసి రావాలి? సరేరా, రా. నీకు డబ్బులు కావాలంతే కదా, పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, కంప్లైంట్ ఇద్దావరా. రే అతన్ని స్టేషన్కి పిలిపిస్తే పాపం జానకి కూడా స్టేషన్కి రావాలి కదరా. జానకి చాలా మంచి అమ్మాయిరా. ఎవర్రా జానకి? తనేరా, హడావుడిగా అందంగా క్యూట్ గా అటు ఇటు తిరుగుతూ వాళ్ళూరు పాడవకూడదని మనకి సన్మానం చేసి ఊరికి మంచి చేసిందే ఝాన్సీ రాణి. తానేరా జానకి. నా మీద పేడ నీళ్లు పోసిన అమ్మాయి నీకు ఝాన్సీ రానా? ఏంటి ఆ అమ్మాయి నీకు అంత బాగా నచ్చిందా? చాచా అదేం కాదురా. ఆ అమ్మాయి పేరు తెలుసుకుని వచ్చావు, ఆ అమ్మాయి పరువు పోకూడదు అనుకుంటున్నావు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? సరే, ఎలాగోలా తన వల్ల పడ్డట్టున్నావు, తనతోనే ఉండాలనుకుంటున్నావు. నీ ఇష్టం, కానీ లవ్ అనే గోలొద్దురా, చాలా డేంజర్ అయిపోద్ది. ఆ రేంజ్ కి నేను ఎప్పుడు వెళ్ళనురా. ఏ స్ట్రైట్ గా పెళ్లి చేసుకుంటావా ఏంటి? రే ఓవర్ గా మాట్లాడుకురా. ఊరికి జోక్ చేశానురా. నా ఫ్రెండ్ అమ్మాయిల విషయంలో కరెక్ట్ గా ఉంటాడని ఈ క్షణం వరకు నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఉండమ్మా. కరెక్ట్ గా జడ్జ్ చేసావు, నేను అలాగే ఉంటాను. అయినా నాకు మీ నాన్నగారిని తలుచుకుంటుంటేనే కాస్త భయంగా ఉందిరా. ఆయన గురించి ఇప్పుడే ఎందుకురా మొదలెడతావు? అమ్మవారు వస్తోంది, ఎవరు అడ్డు రాకూడదు. ఎదురుగా ఎవరు రాకూడదు, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి. తలుపులు మూసుకోండి, ఎవరు తొంగి చూడొద్దు. అమ్మవారు బలి తీసుకొస్తోంది, ఎవరు ఎదురుపడద్దు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, తలుపులు మూసుకోండి. వేసుకోండి, తలుపులు వేసుకోండి. గాలి ధూళి భూత ప్రేత పిశాసులు దుష్ట శక్తులన్నీ నేనిచ్చే బలిదానాన్ని తీసుకొని వెళ్ళండి. వచ్చేసారా? ఊరిని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి, నీరుని కాపాడడానికి అమ్మవారు ఇస్తోంది. తీసుకోండి బలిదానం. సంతోషమేనా? తీసుకోండి, అమ్మవారు ఇస్తోంది. తీసుకోండి. బలిదానం తీసుకోండి. వచ్చేసారా? బలిదానం తీసుకోండి. రండి, తీసుకోండి.
వెళ్ళకండి, ఈ బలిదానాన్ని తీసుకోండి. ఆ